సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈ యొక్క ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో భాగంగా మనం శాతవాహనులు అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ప్రతి క్లాసులో కూడా క్లాస్ స్టార్టింగ్కి ముందు ఆల్రెడీ మనం గతంలో ఏం చెప్పుకున్నాం అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆల్రెడీ ప్రతి క్లాస్లో చెప్తున్నాం కాబట్టి మరలా చెప్పాల్సినటువంటి పని లేదు అనుకుంటున్నాను. సో శాతవాహనులకు సంబంధించి ఏం చూసామండి? పరిపాలనా వ్యవస్థ చూసాం, సామాజిక వ్యవస్థ చూసాం. వరుసగా అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. గత క్లాసులో వాస్తు నిర్మాణం వరకు కూడా మత పరిస్థితులు మాట్లాడుకున్నాం. ప్రతి అంశాన్ని ఒక ఆర్డర్ వైజ్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఇలాంటి శాతవాహనుల కాన్సెప్ట్లో ఇంకా మనకి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా, ఇంకా మనం చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఈ శాతవాహనుల కాన్సెప్ట్కి సంబంధించి మనం తదుపరిగా చూడాల్సింది వీరి కాలంలో విద్య అనేది ఏ విధంగా ఉంది మాట్లాడాలండి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ రెండవది ఏమిటంటే లిటరేచర్, అంటే వీరి కాలంలో సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది అనేది మనం మాట్లాడుకోవాలండి. విద్యతో పాటుగా భాషను కూడా మనం మాట్లాడుకోవాలి. విద్య ఏ విధంగా ఉంది, శాతవాహనుల కాలంలో భాష ఏ విధంగా ఉంది, ఏ భాష ఎక్కువగా వాడుకలో ఉంది, అదేవిధంగా సాహిత్యం అనేది శాతవాహనుల కాలంలో ఏ విధంగా ఉంది, వాటితో పాటుగా శాతవాహనుల కాలంలో లలిత కళలు అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఆర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం ఈరోజు క్లాసులో భాగంగా. మరి మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే విద్య మరియు భాష అనేది శాతవాహనుల కాలంలో ఏ విధంగా ఉంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో భాష గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాజభాషగా ఉన్నటువంటి భాష ఏమిటంటే ప్రాకృతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల యొక్క రాజభాష ఏమిటంటే ప్రాకృతము. అదేవిధంగా శాతవాహనుల కాలంలో సామాన్య ప్రజానికం మాట్లాడేటటువంటి దేశీ భాష ఏదైతే ఉంటుందో, అంటే ప్రజలు మాట్లాడేటటువంటి దేశీ భాష ఏదైతే ఉంటుందో దాన్నే మనము పైశాచికము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పైశాచికము ఈజ్ నథింగ్ బట్ శాతవాహనుల కాలంలో సామాన్య ప్రజానికం మాట్లాడేటటువంటి భాష. ప్రాకృతము ఈజ్ నథింగ్ బట్ శాతవాహనుల కాలంలో రాజభాష అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది భాషకు సంబంధించి. మరి విద్య అంటున్నాం, మనం మాట్లాడతాం, ఇంకా భాషకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడతాం, కానీ టైటిల్లో మనం విద్య అని చెప్పేసి పొందుపరుచున్నాం. మరి శాతవాహనుల కాలంలో విద్యా విధానం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏమిటంటే గురుకుల విద్యా విధానం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మన భారతదేశం ఒకప్పుడు గురుకుల విద్యా విధానానికి నెంబర్ 1గా ఉండేదండి. ఏమిటి గురుకుల విద్యా విధానం అంటే మరేమిటి లేదు, ఒక అబ్బాయికి కావచ్చు, అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని ఒక గురువు దగ్గరికి పంపించి తన దగ్గర, అంటే విద్యాబుద్ధులన్నీ కూడా ఆ గురువు దగ్గరే నేర్చుకున్న తర్వాత మరలా తిరిగి వెనక్కి వచ్చేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దీన్నే మనం గురుకుల విద్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇప్పటికీ కూడా మనము ఓల్డ్ మూవీస్లో చూస్తూ ఉంటాం, ఇలా ఒక గురువు దగ్గరే తన దగ్గరే శిష్యరికం చేస్తూ తన దగ్గరే విద్యాబుద్ధులన్నీ నేర్చుకుంటూ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మరలా బయటకు వచ్చేటప్పుడు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు వెళ్ళడం గురువు దగ్గరికి, అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవడం, మరలా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అన్ని విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత మరలా బయటకు వచ్చేయడం, దీన్నే మనం గురుకుల విద్యా విధానము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఒకప్పుడు భారతదేశం గురుకుల విద్యా విధానానికి పెట్టింది పేరు, నెంబర్ 1గా ఉండేది. ఇప్పుడైతే కనుమరుగైపోయాయి, మనకు తెలిసిందే. అలాంటివి కూడా మంచివి కూడా మన భారతదేశంలో ఎక్కువ కాలం మనగలగలేవు. కాబట్టి మనం కూడా పాశ్చాత్య సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటివన్నీ కూడా కనుమరుగైపోవడం అనేది కామనే. అలాంటి చరిత్ర పుటల్లో మనం చాలా మాట్లాడుకున్నాం. అలా కనుమరుగైపోయినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, విద్యా విధానం అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అలాంటి వాటిల్లో ఒకటి గురుకుల విద్యా విధానాన్ని కూడా మనం కోల్పోయాము అనేటువంటి విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ విద్యా విధానంలో భాగంగా శాతవాహనుల కాలంలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు ఏమిటయ్యా అంటే, ఒకటవది ధాన్యకటకం విశ్వవిద్యాలయం అండి, రెండవది శ్రీపర్వతం విశ్వవిద్యాలయం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి పురాతన నామమే ధాన్యకటకం అని, ప్రస్తుతం ఉన్నటువంటి నాగార్జునకొండ యొక్క పురాతన నామమే శ్రీపర్వతం అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ గత క్లాసుల్లో చెప్పినాను. సో కాబట్టి అమరావతి విశ్వవిద్యాలయము, శ్రీపర్వత విశ్వవిద్యాలయం అనేవి శాతవాహనుల కాలంలో, ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వవిద్యాలయం అంటే మన ఆంధ్ర ప్రాంతంలో చూడండి, భారతదేశంలో అందులోనూ మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు విద్యను నేర్చుకోవడం కోసం విదేశాల నుంచి కూడా విద్యార్థులు అనేవారు మన యొక్క భారతదేశంలోకి వచ్చేవారంట. అందులోనూ ధాన్యకటకం విశ్వవిద్యాలయం అనేది చాలా చాలా ఫేమస్ అండి. ఎంత ఫేమస్ అంటే మనకి టిబెట్లో లాసా విశ్వవిద్యాలయం అని చెప్పేసి చెప్తా ఉంటాం. లాసా యూనివర్సిటీ కావాలంటే గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, దాన్ని టిబెట్ విశ్వవిద్యాలయం, టిబెట్ యూనివర్సిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో టిబెట్లో ఉన్నటువంటి లాసా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని దేన్ని బేస్ చేసుకుని కట్టారంటే మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యకటకం యూనివర్సిటీని బేస్ చేసుకొని టిబెట్లో ఉన్నటువంటి లాసా యూనివర్సిటీ నిర్మించారు. చూడండి,
ఎక్కడో విదేశాల్లో మన యొక్క యూనివర్సిటీ నమూనాని బేస్ చేసుకొని విదేశాల్లో యూనివర్సిటీ కట్టారంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి, మన దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకి అప్పట్లో విదేశీయులు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది మనకు అర్థమవుతా ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇలా విద్యా వ్యవస్థకి పెద్దపీట వేశారు శాతవాహనుల కాలంలో. శాతవాహన రాజులు, వారి యొక్క పూర్వీకులు అందరూ కూడా. అదేవిధంగా మరి యొక్క శాతవాహనుల కాలంలో విద్యా వ్యవస్థ అనేది ఏ భాషలో కొనసాగిందంటే ఆబ్వియస్లీ ప్రాకృత భాష, అంటే శాతవాహనుల రాజభాష అయినటువంటి ప్రాకృత భాషలోనే శాతవాహనుల విద్యా వ్యవస్థ కొనసాగింది. దానితో పాటుగా దేశీ భాష అయినటువంటి పైశాచికంలో కూడా శాతవాహనుల కాలంలో విద్యా వ్యవస్థ అనేది కొనసాగింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అయితే ప్రధానమైనటువంటి వాదన ఏమిటంటే శాతవాహనుల కాలంలో తెలుగు అనేది ఉందా లేదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనగానే తెలుగు భాష, మరి అలాంటి తెలుగు భాష, ఆంధ్రుల యొక్క తెలుగు భాష అనేది శాతవాహనులు మరి ఆంధ్రులు అంటున్నారు కదా, మరి శాతవాహనుల కాలంలో తెలుగు భాష ఉందా, దానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ప్రముఖమైనటువంటి సోర్స్ ఏమిటంటే హాలుని యొక్క గాథా సప్తసతి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. గాథ అంటే కథలు, సప్త అంటే 7, సతి అంటే 100, అంటే 700 కథల సంకలనాన్ని మనము గాథా సప్తసతి అంటున్నాం. దీన్ని రచించినటువంటి రాజు ఎవరయ్యా అంటే హాలుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కవివత్సలుడుగా పేరుగాంచినటువంటి హాలుడు శాతవాహన రాజుల్లో ఒకానొక యువరాజు. అతను రచించినటువంటి గ్రంథమే గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతి అనేటువంటి గ్రంథంలో ఎన్నో తెలుగు పదాల యొక్క ప్రస్తావన ఉంది. అంటే మనం చాలా ఉన్నాయి. కొన్ని మనం మాట్లాడుకున్నట్లయితే అద్దం, అమ్మి, పొట్ట, చెక్క, అమ్మి ఇలాంటివి ఏవైతే ఉంటాయి, ఇలాంటి పదాలన్నీ కూడా అంటే తెలుగు పదాలు అనేవి చాలా వరకు కూడా ఈ గాథా సప్తసతి అనేటువంటి గ్రంథంలో మనకి లభ్యమవుతా ఉన్నాయి. అంటే తెలుగు ఈవెన్ క్రియలండి, అంటే వెబ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ వెబ్స్ అంటే చూచు, చెక్కు, చెప్పు ఇలాంటివి కూడా అంటే మన యొక్క తెలుగు భాషలో మనం వాడేటటువంటి క్రియలు కూడా అవసరమైతే రాసుకోండి. చూపు, చెక్కు, అదేవిధంగా చెప్పు వంటి వెర్బ్స్ ఏవైతే ఉంటాయో, క్రియలు ఏవైతే ఉంటాయో ఇవి గాథా సప్తసతిలో కనబడుతుంది. వాటితో పాటుగా పొట్ట, చెక్క, అద్దం, అమ్మి, అత్త ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో తెలుగు పదాలు చాలా ఉన్నాయి, ఇవి మనకు సరిపోతాయి. అంటే ఇలాంటి పదాలు, తెలుగు పదాలు యొక్క ప్రస్తావన శాతవాహనుల కాలంలో ఏ గ్రంథంలో కనిపిస్తుందంటే గాథా సప్తసతి. అంతేగాని గాథా సప్తసతిలో ఉన్న పదాలు ఏమిటని చెప్పేసి ఏబిసిడీల్లో పొట్ట, చెక్క, అద్దం ఇలా ఇవ్వడు. అర్థమైందా లేదండి? సో కాబట్టి హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి అనేటువంటి గ్రంథంలో తెలుగు పదాల యొక్క ప్రస్తావన ఉంది, తెలుగు వెబ్స్ క్రియల యొక్క ప్రస్తావన ఉంది అని చెప్పేసి అర్థమవుతా ఉంది. అంటే శాతవాహనుల కాలం నాటి గ్రంథంలో తెలుగు పదాల యొక్క ప్రస్తావన ఉందంటే దాని అర్థం ఏమిటి? శాతవాహనుల కాలంలో తెలుగు భాష కూడా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. అర్థమైందా లేదండి? కానీ ఏదేమైనప్పటికీ శాతవాహనుల కాలంలో ప్రాకృత భాష అనేది డామినేట్ చేసిందండి. అసలు ఏమిటి అసలు ప్రాకృత భాష ఏమిటండి? ప్రాకృత భాష అంటే దాని అర్థం ఏమిటి? ఎందుకు ఆ పేరు వచ్చిందంటే బేసికల్గా మన భారతదేశంలోనికి సంస్కృత భాష గురించి మనం మాట్లాడుకోవాలి. మన భారతదేశంలో ఎన్నో పురాణాలు, ఎన్నో వేదాలు, బ్రాహ్మణులకు చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణ మతానికి సంబంధించినటువంటి భాష ఏమిటంటే సంస్కృతం. మరి సంస్కృత భాష అనేది భారతదేశంలోనికి ఎలా వచ్చిందంటే ఆర్యులు తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ మధ్యాసియా నుంచి వచ్చినటువంటి ఆర్యులు మన భారతదేశానికి సంస్కృత భాషను పరిచయం చేయడం అనేది జరిగింది. అయితే వీరి యొక్క సంస్కృత భాష గొప్పదని చెప్పడానికి ఆల్రెడీ అంటే ఈ ఆర్యులు వచ్చే సమయానికే ఆల్రెడీ మన భారతదేశంలో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నటువంటి భాషలు, ఆల్రెడీ మన వాడుకలో ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ చేసి చెప్పడం అనేది జరిగిందండి ఆర్యులు. సో కాబట్టి ఆర్యులు మన భారతదేశానికి సంస్కృత భాషను పరిచయం చేశారు. పరిచయం చేసినటువంటి సంస్కృత భాష గొప్పదని చెబుతూ ఆల్రెడీ అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క స్థానిక భాషలు ఏవైతే ఉంటాయో అవి తక్కువ, దట్ ఈస్ నథింగ్ బట్ అసంస్కారమైనవి అని చెబుతూ వాటికే ప్రాకృత భాషలు అని పేరు పెట్టాడని ఎవరు? ఆర్యులు పెట్టారు. ప్రాకృత భాషలు ఈజ్ నథింగ్ బట్ అసంస్కారమైనవి, అంటే సంస్కారం లేనటువంటి భాషలు, మా సంస్కృత భాష గొప్పది అని చెప్పేసి ఆర్యులు మన భాషలను ఇలా ప్రాకృత రూపంలో అసంస్కారమైన భాషలు అని చెప్పేసి ఇలా వాటిని పోర్ట్రే చేయడం అనేది జరిగింది. మనము కూడా కాలక్రమేణా భాషలు మనము ప్రాకృతంగానే పిలుచుకుంటూ వస్తున్నాము. అయితే మాండలికాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. ప్రాకృత భాషలు చాలా ఉంటాయి. నూరసేని అని చెప్పేసి చెప్తా ఉంటాము, పాలీ భాష అని చెప్పేసి చెప్తా ఉంటాము, పైశాచిక భాష అని చెప్పేసి చెప్తా ఉంటాము. అర్థమవుతుందా లేదండి? సో ఇలా మాండలికాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ భాషలన్నీ కూడా ఈ ప్రాకృత భాషలే అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అందుకే శాతవాహనుల కాలంలో రాజభాష ఏమిటంటే ప్రాకృతము అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రాకృతంలో చాలా రచనలు చేశారు. మనకి ప్రధానంగా గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ ఏదైతే ఉంటుందో ఈ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ అనేటువంటి
అనేటటువంటి గ్రంథాన్ని ఏ భాషలో రచించారంటే పైశాచిక ప్రాకృత భాష. అది గుర్తుంచుకోవాలి, కేవలం ప్రాకృతం కాదండి, దేశీ భాషను కలగలుపుతూ పైశాచిక ప్రాకృత భాషలో గుణాఢ్యుడి యొక్క బృహత్కథ అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. బృహత్కథ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వాడు ఎవరంటే గుణాఢ్యుడు. ఆ గుణాఢ్యుడు పైశాచిక ప్రాకృత భాషలో రచించినటువంటి ఆ బృహత్కథ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడయ్యా అంటే హాలుడికే అంకితం ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ గాథా సప్తసతి అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి హాలుడికే ఆ యొక్క గ్రంథాన్ని అంకితం ఇచ్చాడనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. మరి ఇంకా మనము తెలుగు భాష యొక్క ప్రాధాన్యం ఏ విధంగా ఉంది, సంస్కృత భాష యొక్క ప్రాధాన్యం శాతవాహనుల కాలంలో ఏ విధంగా ఉందంటే సంస్కృత భాష అనేది పెద్దగా లేదండి. శాతవాహనుల కాలంలో సంస్కృతం అనేది కొన్ని గ్రంథాలు, కొన్ని శాసనాలు, సమ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ సమ్ బుక్స్కే పరిమితమైందండి. చాలా కొద్ది తక్కువ పుస్తకాలకి, చాలా కొద్ది తక్కువ శాసనాలకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే శాతవాహనుల కాలంలో పుస్తకాలు కావచ్చు, శాతవాహనుల కాలంలో శాసనాలు కావచ్చు, ప్రధానంగా ఏ భాషలో ఉండేవంటే ప్రాకృత భాషలో, ఏ లిపిలో ఉండేవంటే బ్రాహ్మీ లిపిలో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శాతవాహనుల కాలంలో శాతవాహనుల యొక్క ఏమిటి శాసన లిపి ఏమిటంటే బ్రాహ్మీ లిపి. అంటే వాళ్ళు రచించేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో రచించారు. మెజారిటీ ఆఫ్ ది గ్రంథాలు కూడా శాతవాహనుల కాలంలో, రాజుల కాలంలో కవులు రచించినటువంటి గ్రంథాలు ప్రాకృత భాషలో ఉంటాయి. అయితే సంస్కృతం లేవా ఉంటే ఉన్నాయి, సంస్కృతంలో కూడా ఉన్నాయి, కానీ అతి తక్కువ ఉన్నాయి. అతి తక్కువ సంస్కృత శాసనాలు, అతి తక్కువ గ్రంథాలు మాత్రమే మనకి లభ్యమవుతూ ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అతి తక్కువలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒకానొక శాసనం ఏమిటంటే ఎవరు మనకి ప్రధానంగా వృషభదత్తుడు వేసినటువంటి ఏమిటండి జునాగఢ్ నాసిక్ శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ యొక్క వృషభదత్తుడు ఎవరైతే ఉంటారో వృషభదత్తుడు వేసినటువంటి నాసిక్ శాసనం ఏదైతే ఉంటుందో ఇది శాతవాహనుల కాలం నాటి ఏకైక సంస్కృత శాసనం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్పాను, అతి కొద్ది శాసనాలు, అతి కొద్ది పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందులో మొట్టమొదటి చిట్ట చివరి శాసనం ఏమిటయ్యా అంటే సంస్కృత భాషలో వేసినటువంటి శాసనము మనకి ప్రధానంగా వృషభదత్తుడు యొక్క నాసిక్ శాసనం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అతికి నాసిక్ శాసనం అనేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే నాసిక్ శాసనాలను మనం 3 రకాలుగా చెప్పొచ్చు. ఒక నాసిక్ శాసనం అంటే సంస్కృత భాషలో ఉన్నటువంటి నాసిక్ శాసనాన్ని వేసిన వారు ఎవరంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి వృషభదత్తుడు. ఇంకొక నాసిక్ శాసనం ఉంది. ఇదేమిటంటే ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో గౌతమిపుత్ర శాతకర్ణి జిపిఎస్ మన యొక్క శాతవాహనుల్లోనే అత్యంత గొప్ప రాజుగా ప్రసిద్ధిగాంచినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒక నాసిక్ శాసనం వేశాడండి. ఆ నాసిక్ శాసనం ఏమిటంటే ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉంటుంది. ఇంకొక నాసిక్ శాసనం ఉంది, అదే ఏమిటంటే నాసిక్ ప్రశస్తి శాసనము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదెవరు వేశారు? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారైనటువంటి గౌతమి బాలశ్రీ వేయడం అనేది జరిగింది. ఎవరు మనకి ప్రధానంగా శకులను ఓడించాలని చెప్పేసి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని అంటే తన కుమారుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది కాబట్టి ప్రశస్తి శాసనము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇలా నాసిక్ శాసనం అనేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. నాసిక్ అంటే ఒకే ఒక్క సంస్కృత శాసనం అంటే నాసిక్ శాసనం, అది వృషభదత్తుడు వేయించాడు సాంస్క్రిట్ లాంగ్వేజ్లో. ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో వేసినటువంటి నాసిక్ శాసనం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. చాలా చాలా ఇంపార్టెంట్. నాసిక్ ప్రశస్తి శాసనం అంటే గౌతమిపుత్ర శాతకర్ణిని పొగుడుతూ అతని విజయాలను వర్ణిస్తూ ఆ యొక్క తల్లి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారైనటువంటి గౌతమి బాలశ్రీ వేసినటువంటి శాసనం ఏమిటంటే నాసిక్ ప్రశస్తి శాసనము. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఈ శాసనాలు అనేవి. అదేవిధంగా తెలుగు పదాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. తెలుగు పదాలు కేవలం గాథా సప్తసతులుగా కనిపిస్తున్నాయంటే శాసనాల్లో కూడా కనిపిస్తున్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. శాసనాలు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ పులోమావి 3 అని చెప్పేసి చెప్తా ఉంటాం. 3వ పులోమావి శాతవాహనుల్లో చివరి రాజుగా మనకు పేరుగాంచినటువంటి 3వ పులోమావి ఒక శాసనం వేయిస్తాడండి. అదే ఏమిటంటే మేకధోని శాసనము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ మేకధోని శాసనంలో ఒక తెలుగు పదం కనిపిస్తుందండి. అదే ఏమిటంటే వేపూరు. చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో 3వ పులోమా వేయించినటువంటి మేకధోని శాసనంలో కనిపిస్తున్నటువంటి తెలుగు పదం ఏమిటంటే వేపూరు అనేటువంటి పదం. అదేవిధంగా శాతవాహనుల కాలంలో అమరావతి శాసనం ఉంటుందండి. ఈ అమరావతి శాసనంలో కనిపించేటటువంటి తెలుగు పదం ఏమిటంటే నాగబు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడు. వేపూరు అనే తెలుగు పదం కనిపించేటటువంటి శాతవాహన శాసనం ఏమిటంటే మేకధోని శాసనం వేయించిన వాడు 3వ పులోమావి. అదేవిధంగా నాగబు అనేటటువంటి తొలి తెలుగు పదం కనిపించేటటువంటి శాసనం ఏమిటంటే అమరావతి శాసనం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో తెలుగు భాష అనేది అప్పటి నుంచే ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉందండి. అంతేకాదు ఇక్కడ పులోమావి అంటున్నాం. పులోమావి అంటే దాని అర్థం ఏమిటంటే
గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం అండి. గడ్డిలో జన్మించిన వాడినే మనం పులోమావి అంటున్నాం. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పులోమావి అనే పదమే తెలుగు పదము. అంటే శాతవాహన రాజుల యొక్క పేర్లే తెలుగు పేర్లు పెట్టుకున్నారని చెప్పేసి చాలా మంది చరిత్రకారులు మనకి చెప్తా ఉన్నారండి. అంతేకాదు ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే కౌటిల్యుడు అర్థశాస్త్రం రచించాడండి, మనకందరికీ కూడా తెలిసినటువంటి ఫేమస్ గ్రంథం. అంతేకాకుండా వాత్సాయనుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాత్సాయనుడు కామసూత్రాన్ని రచించాడండి. మరి ఈ రెండు గ్రంథాలలో కూడా సుమారు 18 భాషల ప్రస్తావన అనేది ఉందండి. ఓవరాల్ భారతదేశం మొత్తం మీద 18 భాషలు ఉన్నాయని చెప్పేసి కౌటిల్యుడి అర్థశాస్త్రము, వాత్సాయనుడి కామసూత్రం తెలియజేస్తా ఉన్నాయి. అయితే ఈ 18 భాషల్లో తెలుగు భాష కూడా ఒకటే అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తెలుగు భాష కూడా ఒకటి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కౌటిల్యుడు, వాత్సాయనుడు రచించినటువంటి గ్రంథాలలో తెలుగు భాష ప్రస్తావన ఉంది అంటే మరి కౌటిల్యుడు, వాత్సాయనుడు శాతవాహనుల కాలం నాటి వారే కదా. అంటే శాతవాహనుల కాలంలో తెలుగు భాష ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. అంతేకాకుండా మనకి తమిళంలో ఒక ప్రాచీన గ్రంథం అండి, తమిళ భాషలో అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథము అగత్యము అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అగత్యము. ఈ ప్రాచీన తమిళ గ్రంథమైనటువంటి అగత్యమైనటువంటి గ్రంథంలో కొన్ని భాషల గురించి ప్రస్తావించారండి. అదే ఏమిటంటే కొల్లం అనేటటువంటి భాష గురించి ప్రస్తావించారు, కొంగనం అనేటటువంటి భాష గురించి ప్రస్తావించారు. కొంగనం, కొల్లం, అదేవిధంగా కన్నడం, అదేవిధంగా తెలుంగం. అంటే మన తెలుగు భాష కూడా, తెలుంగం ఇస్ నథింగ్ బట్ తెలుగు భాష. అంటే చూడండి, ప్రాచీన తమిళ గ్రంథమైనటువంటి అగత్యం అనే గ్రంథంలో తెలుంగం అనేటటువంటి తెలుగు భాష ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఈ కొల్లం, కొంగనం, కన్నడం అనేవి ఏ యొక్క ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నాయని చెప్పేసి అడిగితే ఉపయోగపడతాయని ఇవి కూడా చెప్తా ఉన్నాను. కానీ ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏమిటంటే ప్రాచీన తమిళ గ్రంథమైనటువంటి అగత్యమైనటువంటి గ్రంథంలో మన యొక్క తెలుగు భాష యొక్క ప్రస్తావనను కూడా, అంటే తెలుగు భాషను కూడా తెలుంగం పేరుతో పొందుపరిచారు. మరి ఈ ప్రాచీన తమిళ గ్రంథం అంటున్నాం. ఇప్పుడు ఇది 2BC టు 2ADకి సంబంధించినదండి. అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి సంబంధించింది. అంటే ఎవరి టైం పీరియడ్? శాతవాహనుల టైం పీరియడ్. అంటే శాతవాహనుల కాలం నాటి ఒక గ్రంథంలో తెలుగు భాష గురించి ప్రస్తావన ఉంది అంటే ఆబ్వియస్లీ శాతవాహనుల కాలంలో తెలుగు భాష ఉంది అని చెప్పేసి ప్రాచీన తమిళ గ్రంథమైన అగత్యం ద్వారా తెలుస్తుంది, కౌటిల్యుడి అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది, వాత్సాయనుడి కామసూత్రం ద్వారా కూడా తెలుస్తుంది. సో ఈ గ్రంథాలన్నింటి బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ఈవెన్ గాథా సప్తసతి అయినటువంటి గ్రంథము ద్వారా కూడా, మేకధౌని శాసనము ద్వారా, అమరావతి శాసనము ద్వారా, వీటన్నింటి బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే శాతవాహనుల కాలంలో తెలుగు భాష అనేది ఉంది అనే విషయం మనకి ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? అయితే శాతవాహనుల కాలంలో ప్రధానమైనటువంటి మతం ఏమిటంటే బౌద్ధ మతం అంటున్నాం. మరి బౌద్ధ మతం ఏ యొక్క భాషను అడాప్ట్ చేసుకుందంటే పాలీ భాష. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. మనకి పాటలీపుత్రము అని చెప్పేసి చెప్తా ఉంటాం. బౌద్ధ మతానికి ప్రధానమైనటువంటి ఏరియా, వెలసిల్లినటువంటి ఏరియా. అలాంటి పాటలీపుత్రంలో స్థానిక భాష అయినటువంటి పాలీ భాషని బౌద్ధ మతం అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అదేమిటి సార్ మరి శాతవాహనుల కాలంలో సంస్కృత భాష ఉంది, మిగతా ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ అసలు సంస్కృత భాషను ప్రధానంగా ఎందుకు వీళ్ళు అడాప్ట్ చేసుకోలేదు అంటే ఒకే ఒక కారణం అండి. బౌద్ధ మతానికి, బ్రాహ్మణ మతానికి అసలు పడదు, హైందవ మతానికి అసలు పడదు. మరి బ్రాహ్మణుల యొక్క లిపి, బ్రాహ్మణుల యొక్క భాష ఏమిటి? బ్రాహ్మణులు ప్రధానంగా వారి రచనలు కావచ్చు, ఏవైనా సరే బ్రాహ్మణుల భాష అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? సంస్కృతం. సో బ్రాహ్మణుల భాష సంస్కృతం కాబట్టి బ్రాహ్మణులను బౌద్ధులు వ్యతిరేకిస్తారు. ఆబ్వియస్లీ వైదిక మతానికి వ్యతిరేకమే బౌద్ధ మతం. అందుకోసమనే పాలీ భాషను తీసుకున్నారు తప్పితే బౌద్ధ మతంలో సంస్కృతానికి చోటే లేదనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి బౌద్ధ మతముకు సంబంధించినటువంటి భాష ఏమిటయ్యా అంటే పాలీ భాష, సంస్కృతం కాదు. సంస్కృతం ఈవెన్ శాతవాహన రాజులు అందరూ కూడా తీసుకోలేదు. అంటే చాలా తక్కువ గ్రంథాలలో, చాలా తక్కువ శాసనాల్లో మాత్రమే సంస్కృత భాష కనిపిస్తుంది. మిగతా అన్నింటిలో కూడా ప్రాకృత పైశాచిక భాషలు మాత్రమే కనిపిస్తాయన్న విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి వెండి నాణ్యాలను వేయించాడండి. ఇలా గౌతమిపుత్ర శాతకర్ణి వేసినటువంటి వెండి నాణ్యాలలో కూడా ప్రధానంగా ఈ ప్రాకృత భాషలోనే ముద్రించడం అనేది జరిగింది. అంటే ఆ వాటిపై రచించేటటువంటి రచనలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రాకృత భాషలోనే గౌతమిపుత్ర శాతకర్ణి ముద్రించాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీటన్నింటితో పోల్చుకుంటే ఇక్కడ బ్రాహ్మీ లిపి అనేది ఇంపార్టెంట్ అండి. శాతవాహనుల యొక్క శాసన భాష ఏమిటి? ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే ప్రాకృతము, ఆ లిపి ఏమిటంటే బ్రాహ్మీ లిపి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీరు ఒక పాయింట్ రాసుకోవాల్సింది ఏమిటంటే కొమర్రాజు లక్ష్మణరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఒక మాట అంటారండి. ఇతను ఏమంటారంటే ప్రసిద్ధమైనటువంటి చరిత్రకారుడు
కొమర్రాజు లక్ష్మణరావు గారు ఏమంటారంటే, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లిపులు ఏవైతే ఉంటాయో ఇలా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లిపులన్నింటికీ మూలం ఏమిటంటే శాతవాహన శాసన లిపి, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రాహ్మీ లిపి అని చెప్పేసి కొమర్రాజు లక్ష్మణరావు గారు చెప్పడం అనేది జరిగిందండి. అంటే ఈ రోజు మనం సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో చూస్తున్నటువంటి ఎన్నో లిపులు ఉన్నాయి, కానీ ఆ లిపులన్నింటికీ కూడా మూలము శాతవాహనుల యొక్క శాసన లిపి, ఇన్స్క్రిప్షన్ లిపి అని చెప్పేసి కొమర్రాజు లక్ష్మణరావు గారు చాలా గొప్పగా శాతవాహన లిపి గురించి చెప్పడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా శాతవాహనుల్లో గిరిజనులు కూడా ఉన్నారండి. ప్రధానంగా మనకి కోయ తెగలు అని చెప్పేసి చెప్తా ఉంటాం, గదబలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి యొక్క కోయలు కావచ్చు, గదబలు కావచ్చు, మరి శాతవాహన కాలంలో ఉన్నటువంటి ఈ తెగలు ఎవరైతే ఉంటారో మరి వీళ్ళు ఏ యొక్క భాషను మాట్లాడారు, వీళ్ళు మరి ప్రధానంగా సంస్కృత భాషను మాట్లాడారంటే లేదండి, వీళ్ళకి ప్రత్యేకంగా ఒక భాష ఉండేది. అదేమిటంటే కుయి భాష అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటండి? కుయి లాంగ్వేజ్. చాలా చాలా ఇంపార్టెంట్. కొండ జాతులు, గిరిజన జాతి ప్రజలైనటువంటి కోయలు, గదబులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ప్రధానంగా కుయి అనేటటువంటి స్పెషల్ లాంగ్వేజ్ని మాట్లాడేవారు. మరి వీళ్ళు ఎందుకు ప్రాకృతాన్ని సంస్కృతాన్ని వాడలేదు అంటే, ప్రాకృతము సంస్కృతం ఎక్కడ మనకి కనిపిస్తాయి? సమాజంలో ప్రజలు ఎక్కువగా ఉన్న చోట, అందరూ ఒకే దగ్గర ఉన్న రాజ్యంలో ప్రజల యొక్క భాషను మాట్లాడతారు కాబట్టి ఒకరితో ఒకరు మనం మాట్లాడేటప్పుడు ఆ భాష మనకు వస్తుంది. కానీ గిరిజనులు అనేవారు ప్రజలతో పెద్దగా సంబంధాన్ని కలిగి ఉండేవారు కాదు, ప్రజలతో పెద్దగా మమేకం ఉండదు, వాళ్ళతో పెద్దగా అటాచ్మెంట్ ఉండదు. గిరిజనులు అనేవారు ప్రధానంగా ఎక్కడ ఉంటారు? వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థావరము, వాళ్ళంటూ ఒక సెపరేట్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు కొండ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలు. అందుకే వాళ్ళకంటూ సెపరేట్ భాష కుయి లాంగ్వేజ్ ఉంది, కానీ గిరిజనులకు మాత్రం ఈ యొక్క సంస్కృత భాష, ప్రాకృత భాషలు అనేవి అబ్బలేదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీరు నేను ఈరోజు ఎందుకు తెలుగు భాషను మన మాతృభాషగా ఉంటున్నామంటే, మనం పుట్టినప్పటి నుంచి కూడా మన యొక్క వాతావరణంలో పెరిగాం కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణం అనేది ఏ భాష మాట్లాడితే దాన్నే మనం ఆబ్వియస్లీ తీసుకుంటాం. అలా గిరిజనులు కూడా వారి వారి ప్రాంతాల్లో వారు ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితం అవుతారు తప్పితే వాళ్ళు సాధారణ ప్రజానీకంతో కలవరు, మమేకం అవ్వరు. కాబట్టి సాధారణ ప్రజానీకం, శాతవాహనుల కాలంలో సాధారణ ప్రజానీకం మాట్లాడే సంస్కృత, ప్రాకృత భాషలు ఈ యొక్క గిరిజన తెగల వారికి అబ్బలేదు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో ఇది మనకి ప్రధానంగా శాతవాహనుల కాలం నాటి విద్య మరియు భాషలకు సంబంధించినటువంటి అంశాలండి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది ఈ శాతవాహనుల కాలంలో సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, ఆల్రెడీ శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర, సామాజిక చరిత్ర, పరిపాలన గురించి చెప్పేటప్పుడే చాలా సందర్భాల్లో సాహిత్యం మొత్తాన్ని ఆల్రెడీ చెప్పేశామండి. అంటే ప్రముఖమైనటువంటి రచనల గురించి ఆల్రెడీ చెప్పేశాం. కానీ సెపరేట్గా సాహిత్యం అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి, లిటరేచర్, శాతవాహనుల కాలంలో లిటరేచర్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో శాతవాహనుల కాలంలో ప్రముఖమైనటువంటి గ్రంథాలు ఏమిటి, వాటిని రచించినటువంటి రచయితలు ఎవరు అనేది మనం మాట్లాడుకుందామని. మరి ఏమిటి సాహిత్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా చూడండి, మనకి మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది ఏమిటంటే హాలుడు గురించి మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే హాలుడికి సంబంధించినటువంటి ఈ గాథా సప్తసతి అనే గ్రంథం ఏదైతే ఉంటుందో ఇది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆనాటి అంటే శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు, సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది కానీ, ఆనాటి కాలంలో యువకుల మధ్య ప్రేమలు ఏ విధంగా ఉండేవి, అంటే ఈ యొక్క లవ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, లవ్ అఫేర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా గాథా సప్తసతి అనే గ్రంథంలో వివరించడం అనేది జరిగిందండి. అందుకే హాలుడు కవి మరియు రాజు, అందుకే తన్ని కవి వత్సలుడు అంటారు, కవి రాజు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అన్నింటికంటే మించినది ప్రధానమైనటువంటి బిరుదు కవి వత్సలుడు. సో కాబట్టి శాతవాహన రాజులలో కవి వత్సలుడు అనే బిరుదు కలిగి ఉన్నటువంటి రాజు ఎవరయ్యా అంటే హాలుడు. అతను రచించినటువంటి ప్రసిద్ధమైనటువంటి గ్రంథమే ఏమిటయ్యా అంటే హాలుడి గాథా సప్తసతి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే హాలుడి యొక్క గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించడంలో ఇతనికి చాలా మంది మహిళలు కూడా ఇతనికి సపోర్ట్ చేశారు, సహకరించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎవరంటే అనులక్ష్మి అని చెప్పేసి, అనుపలబ్ధ అని చెప్పేసి, రేవా అని చెప్పేసి, మాధవి అని చెప్పేసి, వీళ్ళందరూ కూడా ఎవరంటే శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు తెలియజేసే గాథా సప్తసతి అనే గ్రంథాన్ని హాలుడు రాయడంలో హాలుడికి సహకరించినటువంటి మహిళలు. ఇంత పెద్ద గ్రంథాన్ని చూడండి, గాథ అంటే కథలు, సప్త అంటే 7, సతి అంటే 100, అంటే 700 కథల సంకలనమే ఈ యొక్క హాలుడి గాథా సప్తసతి అంటున్నాం. అందుకే ఇంత పెద్ద గ్రంథాన్ని రచించడంలో ఎంతో మంది సపోర్ట్ తీసుకున్నాడు. అందులో చారిత్రకంగా మనకు లభ్యమైనటువంటి ఆధారాల ప్రకారము అనులక్ష్మి, అనుపలబ్ధ, రేవ, మాధవి అనేటటువంటి మహిళలు హాలుడి గాథా సప్తసతి గ్రంథాన్ని రాయడంలో సహకరించారన్న విషయం మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కవి వత్సలుడు అనే బిరుదు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే హాలుడు. తెలుగు పదాలు, తెలుగు క్రియలు
సతీల యొక్క ప్రస్తావన ఉన్నటువంటి గ్రంథం ఏమిటంటే గాథా సప్తసతి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూడాల్సింది లీలావతి పరిణయం అనేటువంటి గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే కుతూహలుడు అని చెప్పేసి చాలా మంది చరిత్రకారులు అంటున్నారు. ఆ కుతూహలుడు ఈజ్ నథింగ్ బట్ ఈ హాలుడే. అంటే ఎంతో కుతూహలంతో ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు. ఏమిటా కుతూహలము? శ్రీలంక రాకుమార్తె అయినటువంటి లీలావతిని మన యొక్క శాతవాహన రాజు అయినటువంటి హాలుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎక్కడ? మన ఆంధ్ర ప్రాంతంలో గోదావరి తీరాన ద్రాక్షారామము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ ద్రాక్షారామం వద్దనే మన యొక్క శాతవాహన రాజు హాలుడు ఈ శ్రీలంక రాకుమార్తె లీలావతిని వివాహం చేసుకున్నాడు. ఇలా శాతవాహన రాజు అయినటువంటి హాలుడికి మరియు శ్రీలంక రాకుమార్తె లీలావతికి మధ్య జరిగినటువంటి ప్రేమ వివాహాన్ని తెలియజేసేటటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్నే ఏమంటున్నాడు? లీలావతి పరిణయం అని చెప్పేసి కుతూహలంతో రాశాడు ఈ హాలుడు. అందుకే లీలావతి పరిణయం ఒక రచిత కుతూహలుడు అని చెప్పేసి చారిత్రక పుటల్లో ఉంది అని చెప్పేసి చాలా మంది చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా లీలావతి అనేటువంటి పరిణయము ఎవరికి సంబంధించిందంటే కుతూహలుడికి సంబంధించినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. వీరిద్దరి మధ్య వివాహం ఎక్కడ జరిగిందంటే ద్రాక్షారామం, గోదావరి తీరాన ద్రాక్షారామం వద్ద జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇది లీలావతి పరిణయానికి సంబంధించి. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి ప్రజ్ఞా పారమిత శాస్త్రము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరు రచించారు? ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జునుడు చాలా రచనలు చేశాడండి. కానీ ప్రజ్ఞా పారమిత శాస్త్రం యొక్క గొప్పతనం వేరు. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి రచనలన్నీ కూడా సంస్కృతంలో చేయడం అనేది జరిగిందండి. కానీ ఆచార్య నాగార్జునుడు ప్రాకృతంలో రచించినటువంటి ఏకైక గ్రంథం ఏమిటంటే ప్రజ్ఞా పారమితము. సో అందుకే స్పెసిఫిక్ పాయింట్స్ మనం పికప్ చేస్తూ ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జునుడు గ్రంథాలలో మ్యాక్సిమం గ్రంథాలని సంస్కృతమే. కానీ ప్రాకృతంలో రాసినటువంటి ఏకైక గ్రంథము ప్రజ్ఞా పారమిత శాస్త్రం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఈ ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి మాధ్యమికవాదం కావచ్చు, శూన్యవాదం కావచ్చు, మహాసాంఘిక శాఖ కావచ్చు, ఇవేవైతే ఉంటాయో వీటన్నింటి యొక్క ప్రస్తావన ఈ ప్రజ్ఞా పారమిత శాస్త్రం అనే గ్రంథంలోనే పొందుపరిచాడనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో అది ప్రజ్ఞా పారమిత శాస్త్రానికి సంబంధించి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుణాఢ్యుడు బృహత్ కథ అనేటటువంటి గ్రంథము. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నామంటే దేశీ భాష అయినటువంటి పైశాచిక భాషలో దీన్ని రచించాడు. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే పైశాచిక ప్రాకృత భాషలో గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడండి? హాలుడికే అంకితం ఇవ్వడం అనేది జరిగింది. శాతవాహన రాజు హాలుడికి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ అనేటటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనకి విష్ణు శర్మ ఎవరైతే ఉంటారో ఇతను పంచతంత్ర కథలను రాయడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. విష్ణు శర్మ పంచతంత్ర కథలు రాయడానికి గల మూలం ఏమిటంటే గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ అనేటువంటి గ్రంథము. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఫేమస్ అయినటువంటి గ్రంథం అండి. అయితే ప్రస్తుతం బృహత్ కథ గ్రంథం అమల్లో ఉందా అంటే లభ్యంలో ఉందా, అవైలబుల్గా ఉందంటే లేదండి. కానీ ఈ గ్రంథానికి సంబంధించినటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా గ్రంథాలు లభిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సోమదేవ సూరి రచించినటువంటి కథా సరిత్సాగరం ఏదైతే ఉంటుందో ఈ సోమదేవ సూరి రచించినటువంటి కథా సరిత్సాగరం అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క గుణాఢ్యుడికి సంబంధించి బృహత్ కథ గ్రంథం గురించి ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఒక రకంగా చెప్పాలంటే గుణాఢ్యుడికి సంబంధించినటువంటి బృహత్ కథ అనేటటువంటి గ్రంథాన్ని బేస్ చేసుకొని తరువాత కాలంలో ఎంతో మంది సంస్కృత గ్రంథాలను రచించారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఒకటి సోమదేవ సూరికి సంబంధించినటువంటి కథా సరిత్సాగరమైనటువంటి గ్రంథము. అదేవిధంగా బుద్ధఘోషుడు రచించినటువంటి బృహత్ కథ శ్లోక అనేటటువంటి గ్రంథం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్షేమేంద్రుడు రచించినటువంటి బృహత్ కథ మంజరి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా బృహత్ కథ మంజరి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మనకి ప్రధానంగా ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే సోమదేవ సూరి కథా సరిత్సాగరం, బుద్ధఘోషుడికి సంబంధించినటువంటి బృహత్ కథ శ్లోక, క్షేమేంద్రుడికి సంబంధించినటువంటి బృహత్ కథ మంజరి, ఇవన్నీ కూడా ఏమిటండి చాలా చాలా ఇంపార్టెంట్ సంస్కృత గ్రంథాలు. మరి ఈ సంస్కృత గ్రంథాలన్నింటికీ కూడా మూలం ఏమిటంటే గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ అనేటటువంటి గ్రంథమే వాటికి మూలము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ అనే గ్రంథం మాత్రం పైశాచిక ప్రాకృతం,
కానీ ఆ గ్రంథాన్ని బేస్ చేసుకొని తరువాత కాలంలో రచించిన ఈ కథాసరిత్ సాగరం, బృహత్కథా శ్లోక, అదేవిధంగా బృహత్కథా మంజరి, ఈ గ్రంథాలన్నీ కూడా ఏ భాష అంటే సంస్కృతం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో ఇవన్నీ కూడా మనకి శాతవాహనుల కాలం నాటి సాహిత్యానికి సంబంధించినవండి. నెక్స్ట్ లలిత కళలు, ఆర్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి శాతవాహనుల కాలంలో లలిత కళలు అనేవి ఏ విధంగా అభివృద్ధి చెందాయి అంటే చాలా బాగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే శాతవాహనుల కాలంలో వ్యాపారం అనేది బాగా 3 పువ్వులు 6 కాయలుగా వెలసిల్లింది కాబట్టి వాళ్ళ కళలకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అర్థమైందా లేదండి? మీకు డౌట్ రావచ్చు, వ్యాపారం సక్సెస్ అయితే కళలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమిటి సార్ అంటే ఏమీ లేదండి. మీరు అంటే మీ ఫ్యామిలీని ఒక ట్రిప్కి తీసుకెళ్ళడం కానీ, మీ ఫ్యామిలీని ఒక ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళడం కానీ, లేదా మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక మూవీకి తీసుకెళ్ళడం కానీ, లేదంటే ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయడం కానీ ఎప్పుడు చేస్తారండి? మీరంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత అప్పుడే మీరు కళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా శాతవాహనులు కూడా వారి కాలంలో వారు కష్టపడి వారు చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో అది 3 పువ్వులు 6 కాయలుగా వెలసిల్లింది కాబట్టి తగినటువంటి ఆర్థిక ఎకనామిక్ రీసోర్స్ అనే వాళ్ళ దగ్గర, ఫైనాన్షియల్ రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ కళలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అర్థమైందా లేదు? నీకు తినడానికి తిండి లేనప్పుడు నువ్వు సినిమాకి వెళ్తావా? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు సినిమాకి వెళ్తావా? ఆబ్వియస్లీ మనం ఫైనాన్షియల్గా నిలదొక్కున్న తర్వాత ఆబ్వియస్లీ మనము కళలకు ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే శాతవాహనులు కూడా వారి వారి యొక్క వ్యాపారంలో నిలదొక్కున్నారు కాబట్టి వాళ్ళ కళలకి పెద్దపీట వేయడం అనేది జరిగింది. సో కాబట్టి శాతవాహనుల కాలంలో కళల యొక్క స్థానం ఏమిటంటే లలిత కళలకి ఉచ్చ స్థానం ఇవ్వడం అనేది జరిగింది, ఉన్నత స్థానం ఇవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. మరి లలిత కళలు అనగానే శాతవాహనుల కాలంలో గుర్తొచ్చేటటువంటి అంశం ఏమిటంటే బౌద్ధ మతం అండి. ఎందుకంటే బౌద్ధ మతంలో కూడా అప్పటికే మహాయానం అనేది ప్రవేశించింది. మహాయానం అంటే బుద్ధుల్ని దేవుడిగా భావించారు. బుద్ధుల్ని దేవుడిగా భావించారు కాబట్టి బౌద్ధ మతంలో శిల్పారాధన అనేది ప్రారంభమైంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శిల్పారాధన అంటే బుద్ధుడిని దేవుడిగా భావించి శిల్పాలలో కొలవడం ప్రారంభించారు. మరి శిల్పాలో ఈజ్ నథింగ్ బట్ లలిత కళలు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. అయితే బౌద్ధ మతంలో ఎలాంటి శిల్పాలను మనం చూడొచ్చు, ఎలాంటి లలిత కళలను మనం చూడొచ్చు అంటే బౌద్ధ మతం అనేది ఈ యొక్క గిరిజనులు ఎవరైతే ఉంటారో ఈ గిరిజనులను రిసీవ్ చేసుకోవడం కోసం, అంటే స్థానిక గిరిజనుల్ని ఈ యొక్క ఎవరు బౌద్ధ మతం అనేది తమ మతంలోనికి తీసుకురావడం కోసము గిరిజనుల యొక్క సంస్కృతుల్ని అడాప్ట్ చేసుకుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవడం కోసం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గిరిజనులు అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? కొండ ప్రాంతాల్లో ఉంటారు. కొండ ప్రాంతాల్లో గనులు, మైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే వాళ్ళకి ఆ గనులను రక్షించడం కోసం, అంటే ఈ యొక్క గిరిజనుల యొక్క సంపద అయినటువంటి ప్రకృతి వారికి అందించినటువంటి గనుల సంపదని, మైన్స్ని రక్షించడం కోసం వాళ్ళు యక్ష మరియు యక్షిణి అనేటటువంటి దేవతలను పూజిస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అడవుల్ని అంటే అడవులను సక్రమంగా చూసుకోవడం కోసము అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు నాగదేవతను పూజిస్తారండి. సో అడవి దేవతగా నాగదేవతను పూజిస్తారు. ఇవన్నీ ఎందుకు సార్ చెప్తున్నారంటే ఇప్పుడు బౌద్ధ మతానికి ఎవరు కావాలి? గిరిజనులు. ఈ గిరిజనులు బౌద్ధ మతంలోనికి రప్పించుకోవాలి. ఇప్పుడు బౌద్ధ మతంలోనికి రప్పించుకోవాలంటే గిరిజనుల యొక్క సంస్కృతులు ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి బౌద్ధ మతం. ఇప్పుడు నువ్వు నీతో ఒకడు ఫ్రెండ్షిప్ చేయాలంటే వాడికి నచ్చినట్టు నువ్వైనా మారాలి, నీకు నచ్చినట్టు వాడైనా మారాలి. నాకు నచ్చినట్టు నేనే ఉంటాను, వాడికి నచ్చినట్టు వాడే ఉంటాడంటే మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ కాలం నిలవలేదు. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. మరి ఇక్కడ గిరిజనులు అనేవారు బౌద్ధ మతంలోనికి రావాలన్నా, బౌద్ధ మతంలోనికి గిరిజనులు వెళ్ళాలన్నా ఒకటి మతమైన అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే వీళ్ళైనా అడ్జస్ట్ అవ్వాలి. వీళ్ళు అడ్జస్ట్ అవడానికి ముందుగా లేరు. బౌద్ధ మతానికి ముందు ప్రజలు కావాలి, ప్రజల ఆకర్షణ కావాలి. అందుకే బౌద్ధ మతం వీళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం ఏం చేసింది? గిరిజన సంస్కృతులను అడాప్ట్ చేసుకొని బౌద్ధ మతంలో కూడా వివిధ రకాల శిల్పాలని, ఈ గిరిజనులకు సంబంధించిన శిల్పాలని బౌద్ధ మతంలో, అంటే చూడండి, గౌతమ బుద్ధుడు తనకి తానే గౌతమ బుద్ధుడు దేవుడు అని చెప్పుకోలేదు. కానీ మహాయాన శాఖ వచ్చిన తర్వాత గిరిజన దేవుళ్ళను కూడా బౌద్ధ మతం తమ దేవుళ్ళుగా ప్రొక్లైమ్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా శాతవాహనుల కాలంలో బౌద్ధ మతంలో శిల్పాలు అనేవి యక్ష, యక్షిణి, నాగదేవత యొక్క విగ్రహాలు అనేవి శాతవాహనుల కాలంలో చాలా అద్భుతంగా, చాలా ఎక్కువగా ఆ శిల్పాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ లలిత కళలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? ఎందుకంటే శిల్పాలను ముద్రించిన తర్వాత అక్కడ అమ్మాయిలు డ్యాన్స్ చేయడం, నృత్యాలు చేయడం కావచ్చు, ఆ శిల్పాలకు అలంకరణ చేయడం కావచ్చు. అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి లలిత కళలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా శాతవాహనుల కాలంలో ఈ యొక్క లలిత కళలు అనేవి ఉచ్చ స్థితిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ గుణాఢ్యుడికి సంబంధించి, అంటే గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథ అనేటటువంటి గ్రంథము ఎంత ఫేమస్ అయిందో ఆ గ్రంథాన్ని బేస్ చేసుకొని తరువాత కాలంలో సంస్కృతంలో చాలా గ్రంథాలు వచ్చాయంటున్నాం. అందులో సోమదేవసూరి కథాసరిత్ సాగరం ఒకటైతే, బుద్ధఘోషుడి యొక్క బృహత్కథ శ్లోక ఒకటైతే,
క్షేమేంద్రుడి యొక్క బృహత్కథ మంజరి ఒకటైతే ఇంకోటి జైన సన్యాసి ఉద్యోతనుడు అని చెప్పేసి చెప్తా ఉంటామండి. ఉద్యోతనుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఉద్యోతనుడు. ఇతను కువలయమాల అనేటటువంటి గ్రంథాన్ని రచించడం అనేది జరిగిందండి. కువలయమాల చాలా చాలా ఇంపార్టెంట్, సంస్కృత గ్రంథమే ఇది కూడా. అంటే చూడండి, గుణాఢ్యుడు అంటే శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడు రచించినటువంటి పైశాచిక ప్రాకృత భాషలో రచించిన బృహత్కథ అనే గ్రంథాన్ని బేస్ చేసుకొని ఉద్యోతనుడు అనేటువంటి జైన సన్యాసి, జైన మాంక్ అనేవాడు కువలయమాల అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే విష్ణు శర్మ పంచతంత్రం అన్నా, బుద్ధఘోషుడు బృహత్కథ శ్లోకన్నా, సోమదేవేశ్వరు కథాసరిత్సాగరం అన్నా, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరన్నా, ఉద్యోతనుడు యొక్క కువలయమాలన్న, ఇవన్నీ సంస్కృత గ్రంథాలు. వేటిని బేస్ చేసుకొని వచ్చాయంటే గుణాఢ్యుడు బృహత్కథను బేస్ చేసుకుని వచ్చాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి ఓవరాల్ శాతవాహనుల కాలం నాటి విద్య, భాష, సాహిత్యం, లిటరేచర్, లలిత కళలు, ఆర్ట్స్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ శాతవాహనుల యొక్క అనంతర యుగం ఏ విధంగా ఉంది, ఒక రకంగా చెప్పాలంటే ముందు శాతవాహనుల యొక్క సామంతులు ఎవరు, శాతవాహనుల కాలంలో అధికారులు ఏ విధంగా ఉండేవారు, ఆ తర్వాత శాతవాహన అనంతర యుగం ఏమిటి, నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందామండి. ఓకేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరితో కూడా మన ఛానల్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్ 7036621946 నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్సు వివరాలు తెలుసుకొని ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి. సీరియస్ ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.